గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతోటి ముందుకు వచ్చాను. మీ అందరికీ టైటిల్ చూస్తే, థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది కదా. సో మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాద్ వచ్చేసి దేని పర్పస్కో ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళైతే ఒక కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. ఆల్మోస్ట్ ఎండింగ్ కూడా వచ్చాయి. వేరే వర్క్ మీద వెళ్తున్నాము. యాక్చువల్గా మా మామయ్య వాళ్ళు కాశీకి వచ్చారు, ఆల్రెడీ వెళ్ళి వచ్చారు. సో వాళ్ళనైతే మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. ఇంకా ఇది కూడా అన్నయ్య వాళ్ళది కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్, ఒకసారి చూద్దాము. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు చూడలేదని మేమైతే అందరం వెళ్తున్నాము. మమ్మీ, డాడీ, పెద్దమ్మ, ఇంకా అన్నయ్య వాళ్ళు, మా హస్బెండ్, మేమందరం అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం. వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి మా అన్నయ్య తప్ప ఇంకెవరు చూడలేదు. సో ఇంకా రెండు కలుస్తాయని ఫస్ట్ అయితే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత అక్కడ నుంచి అక్కడికైతే వెళ్ళాము. అక్కడైతే నేను ఏం వీడియో షూట్ చేయలేదు గాయస్. ఇప్పుడైతే వచ్చేసాము మనం అపార్ట్మెంట్కి. ఇక్కడ ఇది వచ్చేసి అయితే చాలా తక్కువ కాస్ట్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయంటే నమ్ముతారా గాయస్. ఇక్కడ మీరు ఇది మనకి 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్ స్టార్టింగ్ ప్రైజెస్ అయితే మనకి 50 lakhs నుంచి స్టార్ట్ ఉన్నాయి. 2 BHK ఫ్లాట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాము. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లోపల అయితే కొంచెం కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ఇంతవరకు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు చూడలేదని ఇప్పుడైతే ఒకసారి అయితే విజిట్ చేస్తున్నాము. చాలా బాగుంది. లోపలికి అయితే వచ్చేసాము. ఇంకెవరైతే ఇంకా రాలేదు. ఒక 2 families అయితే వచ్చాయంట. మీకు ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి గాయస్. ఇది మనకి అడ్రస్ వచ్చేసి అయితే మేడ్చల్ ఎక్స్ప్రెస్ రోడ్ అన్నమాట. లోపలికి గుల్లపోచంపల్లి దగ్గర ఇది ఫ్లాట్ అపార్ట్మెంట్ అన్నమాట. సో ఇప్పుడైతే 3 BHK మనం రూమ్కి అయితే వచ్చాము. ఫస్ట్ అది హాలు, ఇది వచ్చేసి అయితే కిచెన్ ఏరియా. చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. 3 BHK కాబట్టి ఇది ఒక బెడ్రూమ్ వచ్చింది. చాలా బాగుంది. మంచిగా ఫ్యామిలీకి అయితే, చిన్న ఫ్యామిలీస్కి అయితే చాలా చాలా బాగా సరిపోతుంది. మరీ పెద్దగా ఉండకుండా మనం చాలా బాగుంటుంది ఇది. మనకైతే ఇక్కడ బాత్రూమ్ అయితే వచ్చేసింది. కిచెన్ కూడా చాలా చాలా పెద్దగా బాగుంది. ఇక్కడైతే ఏరియానైతే చాలా బాగుంది. అంటే లోపలికి ఉంటుంది కావచ్చు అనుకున్నాం, కానీ చాలా మనకి మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఒక 5 minutes లోపలికే ఉంది. మనకి అన్నీ అవైలబుల్గా కూడా ఉంటాయి ఇక్కడ. ఇది ఇంకొకటి వచ్చేసి అయితే ఇంకొక బెడ్రూమ్. అది 3 bedrooms అన్నాయి కదా, ఇది సెకండ్ బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే బాల్కనీ వ్యూ చాలా చాలా బాగుంది. నాకెందుకో కానీ అపార్ట్మెంట్స్లలో కానీ గేటెడ్లో కమ్యూనిటీలో కానీ బాల్కనీ వ్యూ అంటే నాకైతే చాలా చాలా ఇష్టం. ఎప్పుడైనా డెఫినెట్గా ఫ్యూచర్లో ఇట్లా బాల్కనీ వ్యూ ఉన్న హౌస్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా. సో కొంతమందికి ఇండివిజువల్ ఉంటుంది, కొంతమందికి అపార్ట్మెంట్స్ గేటర్లో ఇష్టం కదా. సో నాకైతే అలా గేటర్లో తీసుకోవాలని చాలా బాగా ఇష్టం. సో ఇక్కడైతే ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా బాగా వచ్చింది. ఇది కూడా చాలా పెద్దగా బాగున్నాయి రూమ్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. వెంటిలేషన్ కానీ రూమ్స్ కానీ చాలా బాగుంది. వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఇదైతే నేనైతే వితౌట్ ఫర్నిచర్ చూపిస్తున్నా, విత్ ఫర్నిచర్ది కూడా చూపిస్తున్నాను. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి గాయస్, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 3 BHKది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా 2 BHKది అయితే చూపిస్తాను. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం ఇలా అపార్ట్మెంట్స్కి కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు విజిట్ చేయడం చాలా బాగా అనిపించినాయి, మంచిగా ఉన్నాయి. మీకు ఎవరైనా కావాలంటే డెఫినెట్గా విజిట్ చేయండి, తీసుకోండి. మనకి స్టార్టింగ్ అయితే 50 నుంచి స్టార్ట్ అవుతుంది, 50 lakhs నుంచి. చాలా బాగుంది ప్లేసు, ఏరియానైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ కరెంట్ ఫిట్టింగ్ అయితే కాలేదు. ఇది 2 BHK ఫ్లాట్ అన్నమాట. మనకి హాల్ కూడా చాలా బాగా వచ్చింది. చూస్తే చిన్నగా అనిపించింది కానీ హాల్ మళ్ళీ అన్నీ మనకి సోఫాస్, డైనింగ్ టేబుల్స్ అన్నీ వేసినా కూడా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి అయితే మనకి కిచెన్ అన్నమాట. మనకి యూటిలిటీ ఏరియా కూడా చాలా పక్కకే వచ్చేసింది. ఇది చాలా బాగుంది. ఇక్కడ వెంటిలేషన్ అయితే అన్నిటికీ చాలా మంచిగా ఉంది.
చిన్న రూమ్స్ అయినా ఇంత పెద్దగా ఉంది. మంచిగా 4 మెంబర్స్కి ఫ్యామిలీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ మాత్రము చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. గాయస్ ఇక్కడ వచ్చేసి అయితే 2 బెడ్రూమ్స్కి మనకైతే 1 బెడ్రూమ్కి అటాచ్డ్ వచ్చింది, 1 బెడ్రూమ్కి అయితే కామన్ వచ్చేసింది. ఇక్కడ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుందని చెప్పాను కదా. ఇలా మంచిగా బాల్కనీలో కప్ ఆఫ్ కాఫీ కానీ వెదర్ వర్షం పడ్డప్పుడు ఇలా కూర్చుంటే చాలు గాయస్. ఇక్కడ అంతా చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. ఇక్కడ నుంచి ఇంకో 2 BHK అన్నీ అలా అలా రూమ్స్ అయితే చూస్తూ వచ్చాము. ఇప్పుడు అదైతే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది కూడా అంటే ఎంటీ రూమ్ ఉంది కాబట్టి చూపిస్తున్నా. ఇది కూడా 2 BHK గైస్. ఇక్కడ ఇది కూడా 2 BHK. అక్కడ అంతా వర్క్ అవుతుంది కాబట్టి మనకు అంత కరెక్ట్గా తెలియలేదు. సో ఇది ఎంటీ కాబట్టి మనకి యూటిలిటీ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది, బాగుంది. కిచెన్ ప్లాట్ఫామ్ కానీ కిచెన్ రూమ్ కానీ అన్నీ బాగా వచ్చినాయి. ఒక దేవుని రూమ్ అయితే మనం సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకైతే వాష్రూమ్ అయితే సైడ్కి వెస్టర్న్, ఇక్కడ ముందైతే ఇది ఇచ్చేసిండ్రు. ఇంకా కనెక్షన్స్ అయితే ఒక్కటి పెండింగ్ ఉన్నాయి గాయస్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పటికి అది కూడా కంప్లీట్ అయి ఉంటుంది. ఇది 1 మంత్ బ్యాక్ తీసిన వీడియో, 1 మంత్ 2 months బ్యాక్ తీసిన వీడియో. సో నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఏరియా అయితే చాలా బాగుంది గాయస్. ఇక్కడ మనకి అన్నిటికీ అవైలబుల్గా ఉంది. మనకి మెయిన్ రోడ్కి కూడా కొంచెం ఒక 5 minutes వెళ్తే మనకి స్కూల్స్ కానీ షాప్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనకైతే మేడ్చల్ గుల్లపోచంపల్లి అనమాట. ఇది మేడ్చల్ ఎక్స్ రోడ్ గుల్లపోచంపల్లి గాయస్. ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా మెసేజ్ చేయండి. మీకైతే నెంబర్ వాళ్ళు సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొనేసేయండి గైస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఫ్లాట్ కొనాలన్నా ల్యాండ్ కొనాలన్నా చాలా చాలా కష్టంగా ఉంది కదా. అన్ని రేట్లు పెరుగుతూనే ఉంటున్నాయి. సో మనం మంచిగా చీప్ అండ్ బెస్ట్లో వచ్చినప్పుడు, ఇంకా చీప్ అండ్ బెస్ట్ అంటే హైదరాబాద్లో చీప్ అండ్ బెస్ట్ అన్న మాట చాలా తక్కువ అన్నమాట. సో మంచిగా మనకు రీజనబుల్గా అనిపించినప్పుడు, మనకి నచ్చినప్పుడు తీసేసుకుంటే బెటర్ అన్నమాట. నేను చెప్పేది ఒక దేవుడి రూమ్ ఒక్కటి మనం సెట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది గాయస్. ఇక్కడ మనకి ఫస్ట్ చూపించింది అయితే 3 BHK ఫస్ట్. ఇది 2 BHK. ఇక్కడైతే బయట వ్యూ చాలా చాలా బాగుంది గాయస్. ఇక్కడ ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కమ్యూనిటీస్ ఏరియాస్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా డెవలప్ అవుతుంది ఇటు సైడ్ అయితే ఏరియా. వ్యూ మాత్రం అదిరిపోయింది గాయస్. ఇక్కడ అంటే మేము ఫస్ట్ చూడలే కదా ఏరియా ఎలా ఉంటుందో ఏమో అంటే అనుకున్నాము, కానీ ఇప్పుడు వెళ్ళి చూసాక చాలా బాగుంది. అంటే లోపట్టుకుంటుంది కావచ్చు ఏరియా చెప్పగానే. గాయస్ ఇక్కడ వచ్చేసి అయితే విత్ ఫర్నిచర్ తోటి అనమాట. మనకి హాల్లో అయితే అలా సోఫా సెట్, డైనింగ్ టేబుల్ అవన్నీ. ఇది యాక్చువల్గా ఒక ఫర్నిచర్ హోమ్ అన్నమాట. ఒకళ్ళు చేయించుకున్నారు. సో చూద్దామని అయితే వచ్చేసాము. చాలా నీట్గా ఉంది గైస్. ఇక్కడ ఫర్నిచర్ క్లమ్జీగా లేకుండా చాలా పీస్ఫుల్గా మంచి కలర్స్ వేయించుకున్నారు, లైట్ కలర్లో. ఎప్పుడు కానీ మనం హౌజెస్ అనేది థిక్ కలర్లో వేయించుకుంటే మనకి కంజెస్ట్గా ఉంటుంది అనమాట. రూమ్ స్మాల్గా కనబడుతుంది. లైట్ కలర్లో అయితే మంచి స్పేసియస్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళు కూడా చేయించుకుంది చాలా లైట్ కలర్స్ తోటి అయితే చాలా చాలా బాగుంది. మనం అన్నీ చేయించుకున్న తర్వాత కూడా హౌస్ ఎలా ఉంటుంది అంటే మనకి సెట్ అవుతుందో లేదో, ఫర్నిచర్స్ వచ్చినాక స్పేస్ సరిపోతుందో లేదో అనుకుంటాం కదా. సో ఇదైతే వీళ్ళు ఫర్నిచర్ తోటి అయితే చేయించుకుంది. మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ. ఇంతకుముందు వితౌట్ ఫర్నిచర్, ఇది విత్ ఫర్నిచర్. చాలా బాగుంది. అంటే ఇది బంకర్ బెడ్ అనమాట. అది చేయించుకున్నారు. ఇక్కడ కబోర్డ్స్ వచ్చేసి ఇలా చేయించారు గైస్. ఇక్కడ విత్ ఫర్నిచర్ చేయించుకున్నా కానీ చాలా చాలా నీట్గా ఉన్నాయి ప్లేస్ అయితే. ఇక్కడ చూసేయండి గైస్. ఇక్కడ
అది నాకు సర్ది పెట్టు కొట్టది. గాయస్ ఇది వచ్చేసి అయితే మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అండ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా బాగా వచ్చింది, నీట్గా ఉంది. వర్క్ మాత్రం అందులో వాళ్ళు తెలిసిన వాళ్ళే మనకి చేసేసారు అన్నమాట వర్క్. ఇంటీరియర్ కానీ అంతా చాలా చాలా బాగా చేసిండ్రు. ఒక పిఓపి అవి చేయించుకొనట్టున్నారు, కానీ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇంటీరియర్స్ పిఓపి కూడా చేయించుకున్నారు గాయస్. ఇక్కడ డిజైన్ పెట్టేయాలి, కానీ ఇక్కడ మనకి చాలా సింపుల్గా చేయించుకున్నారు పిఓపి. ఈ వర్క్ అయితే ఇంటీరియర్ వర్క్ కూడా చాలా నీట్గా లైట్ కలర్స్ తోటి చాలా బాగుంది. ఎప్పుడైనా లైట్ కలర్సే మనకి మంచిగా కనిపిస్తుంది. గాయస్ సోఫా ఆపోజిట్ సైడ్స్ అయితే టీవీ యూనిట్ వచ్చింది గాయస్ ఇక్కడ. ఇది కూడా చాలా బాగుంది, సింపుల్గా చాలా బాగా అనిపించింది. హోమ్ అయితే ఇంటీరియర్ వస్తే ఎలా ఉంటుందో అంటే ప్లేస్ సరిపోతుందో లేదా అని ఉంటుంది కదా. సో ఇంటీరియర్ ఉన్నా కూడా ప్లేస్ అయితే చాలా బాగా సెట్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ నుంచి అయితే మేము కిందికి వెళ్ళిపోయాము. కింద కూడా చాలా చాలా బాగుంది. ఇది బయట వ్యూ చాలా బాగుంది గాయస్ ఇక్కడ. ఇంక ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా చాలా అవుతున్నాయి. పక్కన విల్లాస్, కమ్యూనిటీ ఏరియాస్ చాలా బాగా అవుతున్నాయి ఇంక ఇక్కడ. హాయ్ గాయ్స్, గైస్ మన అపార్ట్మెంట్ గైస్. కలర్స్ బాగా వేసింది. గాయస్ ఇక్కడ మనం అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. గార్డెనింగ్ కానీ ట్రీస్ కానీ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ జోన్ కూడా ఉన్నాయన్నమాట. మా ఇష్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాడు గైస్. చూడండి మనకి ఎక్కువ లేకున్నా కానీ సింపుల్గా అంటే స్లైడర్ అండ్ ఇంకా రంగుల రత్నం ఉంటాయి కదా, అవన్నీ అవుతున్నాయి. ఒక 3-4 అవుతున్నాయి గైస్ ఇక్కడ. చాలా బాగా అనిపించింది. బాగా నీట్గా ఉంది, మంచిగా ఉంది అపార్ట్మెంట్ కానీ ఏరియా కూడా చాలా బాగుంది గాయస్ ఇక్కడ. ఇంకా న్యూలీ కన్స్ట్రక్షన్స్ అయితే బాగానే అవుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా చాలా డెవలప్ అయ్యేటట్టు ఉంది ఇంకా ఈ ఏరియా కూడా. మీకు కూడా ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి గాయస్. ఇక్కడ పక్కన అపార్ట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది, అది కూడా చాలా బాగుంది. బయట కలర్స్ అయితే చాలా బాగా వేశారు అపార్ట్మెంట్స్కి. సేమ్ కలర్స్ పక్కన ఇది చాలా బాగుంది. ప్లే ఏరియా కూడా బాగుంది గైస్. ఇంకా మొత్తం అయితే వర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నీట్గా చేస్తారు కావచ్చు.
ఇక్కడ ఉన్న మట్టికైతే 3-4 గేమ్స్ అయితే ఉన్నాయి మనకి. స్వింగ్, స్లైడర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. మా ఇష్యూ అయితే మంచిగా ఎంజాయ్ చేసిండు. ఫస్ట్ ఎక్కమంటే ఎక్కలేదు, తర్వాత వెళ్ళే టైంకి అయితే రమ్మంటే రాలేదు గాయస్. ఇక్కడ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత మంచి ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఇంత తక్కువ కాస్ట్లో మీకైతే అపార్ట్మెంట్స్ అయితే సేల్ అవుతున్నాయి గాయస్. ఇక్కడ 3 BHKకి ఒక కాస్ట్ అండ్ 2 BHKకి ఒక కాస్ట్ ఉంది గాయస్. ఇక్కడ డెఫినెట్గా మీరైతే కావాలనుకున్న వాళ్ళైతే విజిట్ చేయండి. విజిట్ చేసి అయితే కాంటాక్ట్ అవ్వండి గాయస్ కావాలని. ఫుల్గా వీడియో మాత్రం ఫుల్గా చూడండి గాయస్. ఇక్కడ బాయ్ గాయస్. ఇప్పుడు అన్నిట్లలో పెడుతున్నారు నాన్న ఇవి. అది లేదు, కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్లలో బాగా